హలో అండి. టీజీఈఏపీ సెట్ 2026కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఆ నోటిఫికేషన్ మనకి క్లియర్‌గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ప్రొసీజర్ అంతా గూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడలేదనంటే ఇంకా డైరెక్ట్‌గా ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంటుంది చూసుకోవచ్చు. సో, అంటే ప్రొసీజర్ వైస్‌గా అంటే కంప్లీట్‌గా ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు ఏముంటుంది, ఏంటి నాట్ ఓన్లీ స్కెడ్యూలు దాంట్లో ఇంకా చాలా పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో, దాన్ని చూస్తే మీకు కంప్లీట్ కౌన్సెలింగ్ ప్రొసీజర్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో ఏంటి అనంటే మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఆ కౌన్సెలింగ్ ప్రొసీజర్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొసీజర్ ఇదంతా ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక ఈ వీడియో అనమాట. సో, దీన్ని మనము ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన దగ్గర ఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ అంటే మీకు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత స్లాట్ బుకింగ్ చేయడము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడము, సీట్ అలాట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడము, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడము. సో, ఇవన్నీ కూడా మీకు టైం టు టైము ఎప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆప్షన్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ర్యాంక్ని బట్టి, మీకు మీ కేటగిరీని బట్టి మీకు ఎటువంటి కాలేజీలో వస్తుంది సీటు అండ్ ఏది బెస్ట్ కాలేజ్, బెస్ట్ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా మేము మీకు చేసి పెడతాము. సో, మీరు ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడలో ఉంది, హైదరాబాద్. సో, మొబైల్ నెంబర్ వచ్చేసి 9849965000, లేదంటే ఇంకొక నంబరు 9849996500. ఈ నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఆఫీస్కి రాలేని పరిస్థితి ఉంటే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సో, ఇక మనకి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, సో, మీకు స్కెడ్యూల్ చూస్తే మనకి చూడండి ఇక్కడ 19th రోజు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆ రిజిస్ట్రేషన్ దేనికి అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ మీకు ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి అని అంటే దానికి మనం లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత దెన్ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో మనకు నచ్చినటువంటి డేటు జనరల్గా మనకి ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 22nd నుంచి 29th వరకు స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క స్లాట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సో, మార్నింగ్ 9 o'clockకి అట్లా స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో, మీకు కావాల్సిన డేట్ దొరకాలి అని అంటే ముందుగానే మీరు ఈ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. లేట్ అవుతున్న కొద్దీ ఆ డేట్స్ అయిపోతుంటాయి, స్లాట్స్ అయిపోతుంటాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లో మీకు నచ్చిన డేట్ కావాలి అని అంటే మీరు ఇమ్మీడియట్గా 19th రోజు స్టార్ట్ అవ్వగానే చేసుకోవడం బెటర్ అనమాట. సో, డిలే అయిన వాళ్ళు కూడా మనకి 28th వరకు టైం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్కి, స్లాట్ బుకింగ్కి అప్పటిదాకా చేసుకోవచ్చు. సో, స్లాట్స్ అయితే మీకు 22 నుంచి 29 వరకు అవైలబుల్గా ఉంటాయి. సో, ఆ తర్వాత మనకి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అది మనకి 25th నుంచి 1st వరకు మనకి టైం ఇచ్చారు. సో, ఈ టైం లోపల మనము ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో, దాని తర్వాత మాకు అలాట్మెంట్ ఉంటుంది 4వ తారీఖు. 4వ తారీఖు మాకు అలాట్మెంట్ తర్వాత ఫైనల్గా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి 10th ఉంటుందన్నమాట. సో, 10th జూలైకి ఉంటుంది. ఇదంతా జూలై. మాకు అలాట్మెంట్ 4th జూలైకి ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి స్కెడ్యూల్. అయితే మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 22 నుంచి 29 వరకు ఉంది కదా. సో, దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అని అంటే మనకి యాక్చువల్గా వెబ్సైట్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. మొన్నటి వరకు ఏదో ఓపెన్ అయ్యేది కానీ నిన్నటి నుంచి ఇది సర్వర్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి దీంట్లో జనరల్గా మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తారు. సో, అప్పటిదాకా ఆగడం కంటే మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మనకి ఉందన్నమాట. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అదొక్కసారి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో, ఇక్కడ 25 అని ఉంటుంది కాబట్టి మనం దాన్ని 26 కింద తీసుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. సో, దీంట్లో సర్టిఫికేట్స్ అయితే అవే ఉంటాయి దాదాపు. డేట్స్ ఈ 25 బదులు 26 ఉంటుందన్నమాట. రైట్. సో, ఇక చూడండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ ప్రెజెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద స్కెడ్యూల్ స్లాట్ బుకింగ్
డేట్ అండ్ టైం. సో, మీరు స్లాట్ బుక్ జేసుకుంటారు గదా! ఏదైతే కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉంటాయో, ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళి మీరు బుక్ చేసుకున్నటువంటి హెల్ప్‌లైన్ సెంటరు డేటు, టైంకి అక్కడికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి అనంటే కంపల్సరీ క్యాండిడేట్ అయితే ఉండాలనమాట. సో, క్యాండిడేట్ లేకపోయినా పేరెంట్ ఎవరైనా వెళ్ళొచ్చా అంటే లేదు, కంపల్సరీ క్యాండిడేట్ అయితే మ్యాండేటరీ అని జెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. దాని తర్వాత సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో, ఒక సెట్ మొత్తం ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఒక సెట్ జిరాక్స్, తర్వాత 2 సెట్లు 2 సెట్లు జిరాక్స్, ఒక సెట్ మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో, టీజీఈఏపీసెట్ 2025 ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెట్. ఈ 2 గూడా మీరు నెట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారు. వాటిని కలర్ ప్రింట్ ఔట్ తీసుకోండి సరిపోతుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ కార్డ్ గూడా ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. ఎస్ఎస్సి అందరూ ఎస్ఎస్సి కాబట్టి ఆ ఎస్ఎస్సి మెమో 10th క్లాస్ మెమో అయితే అదే సీబీఎస్ఈ వాళ్ళైతేనేమో ఆహ్, ఎ ఆహ్, ఆ మెమో. ఓకే. టే మన తెలంగాణ బోర్డ్ వాళ్ళైతే ఎస్ఎస్సి మెమో ఇట్లా 10th క్లాస్ మెమో అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. తర్వాత ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. సో, ఇది మీకు షార్ట్ మెమో వచ్చి ఉంటుంది గదా! సో, లాంగ్ మెమో రావడానికి టైం పడుతుంది. షార్ట్ మెమో తీసుకోండి. మీ కాలేజ్‌కెళ్ళి అక్కడ ఒక కలర్ ప్రింట్ తీసుకొని దానిపైన మీరు ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ కాలేజ్ స్టాంప్ వేసి ఇస్తారు. కాబట్టి ఆ షార్ట్ మెమో సరిపోతుంది ప్రస్తుతానికి. ఇన్ కేస్ లాంగ్ మెమో వస్తే ఈ లోపల లాంగ్ మెమో గూడా తీసి పెట్టుకోండి. వచ్చిన వాళ్ళు దాన్ని సబ్మిట్ చేయొచ్చు. దాని తర్వాత మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలనమాట. మీరు 6వ తరగతి నుంచి 10th వరకు ఏదో స్కూల్‌లో చదివుంటారు. లేదా 1 లేదా 2 స్కూళ్ళలో చదివి ఉన్నా గూడా అవన్నీ గూడా 6th క్లాస్ నుంచి ఎక్కడెక్కడ చదివారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఒకటే స్కూల్‌లో చదివితే ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. దాంతో పాటు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 ఒక దగ్గర చదివితే ఒకే సర్టిఫికేట్, 2 వేరు వేరు దగ్గర చదివితే 2 సర్టిఫికేట్‌లు ఉంటాయన్నమాట. సో, ఏదేమైనా గూడా మీకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఇంటర్ వరకు మొత్తం స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలన్నమాట. సో, అది ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఇంటర్మీడియేట్ టీసీ, 10th క్లాస్ టీసీ అవసరం లేదు. ఇంటర్మీడియేట్ టీసీ కూడా మీరు తీసుకోండి కాలేజ్‌కి వెళ్ళి. సో, దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2026 అనుకోండి ఇది. అంటే మీరు 2026లో తీసుకున్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. అప్పుడే అది మనకి వ్యాలిడ్ అవుతుందన్నమాట. సో, లేకపోతే అది లాస్ట్ ఇయర్ తీసుకున్నదంతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్రీ ఇయర్ సెపరేట్‌గా అంటే ఫ్రెష్‌గా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ఇదొకటి ఎవరైనా అంటే మీకు అవసరం అనుకుంటే, మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే, మీకు అప్లికేబుల్ అవుతుందని అనుకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. సో, ఈ సంవత్సరంలో ఇంకా తీయకపోతే ఇప్పుడెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వారం రోజులు టైం ఉంది కాబట్టి మేబీ వారం రోజులు, 10 రోజులు టైం ఉంది దాదాపు. ఇంకా షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29th వరకు ఉంది కానీ ఈ లోపల మీకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్. 2026, 27 సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉంటుంది? ఓసీ వాళ్ళకి, అంటే ఓపెన్ కేటగిరీ, ఎటువంటి వేరే అదర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లేని వాళ్ళు, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేసు వాళ్ళ ఇన్కమ్ బట్టి ఉంటుంది. సో, అది వెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. బీసీలో ఏబిసిడిఈ అని ఉంటాయి. సో, వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టినట్లయితే వాళ్ళకి ఆ క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, దాని తర్వాత మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ఎ 7 years పీరియడ్ ఇన్ కేస్ వీళ్ళు ఎటువంటి ఇన్స్టిట్యూషన్‌లో చదవలేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 ఇయర్స్ అవసరం. బట్ మీరు ఒకవేళ ఆహ్, కాలేజీలోనే ఇక్కడ తెలంగాణలో కాలేజీల్లో, స్కూల్‌లో చదివి ఉన్నారు అనంటే మీకు ఆ స్టడీ సర్టిఫికేట్ పైన చెప్పినటువంటి స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది. కాబట్టి ఇది అవసరం ఉండదనమాట. సో, దాని తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్‌మెంట్ అండర్ అన్‌రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ కోటాలో సీట్ తీసుకోవాలనుకుంటున్నారో, అంటే లోకల్ వాళ్ళు కాదు, బట్ నాన్ లోకల్ వాళ్ళు తెలంగాణలోనే చదివారు మొత్తం 6th నుంచి 12th వరకు అంటే వాళ్ళంతా లోకల్ అవుతారు. అలా కాకుండా ఇంకా వేరే స్టేట్‌లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే
అలాంటి వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అనంటే ఈ కింద సర్టిఫికేట్లు అయితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవేంటంటే ఒకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ. ఓకే. సో మీ సేవలో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాండిడేట్ who has resided in the state for a total of 10 years period, excluding period of study outside the state. సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ వేరే దగ్గర చదివారు, 10th వరకు ఇక్కడే చదివారు అని అంటే ఇక్కడ మీరు ఒక 10 సంవత్సరాలు ఉన్నట్లు సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా అంటే ఒకవేళ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. వేరే సంవత్సరాలలో మీరు వేరే స్టేట్లో చదివినట్లయితే సో మొత్తంగా మీరు ఇక్కడ ఉన్నారు 10 ఇయర్స్ అయితే ఉన్నారు ఇక్కడ అన్నట్టుగా ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద స్టేట్ or central government, public sector, corporations, local bodies, universities, and other similar quasi public institutions within the state at the time of applying TGEPC 2026 ఎగ్జామినేషన్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో ఇన్ కేస్ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, కార్పొరేషన్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ ఇట్లాంటివి అంటే ఇవన్నీ కూడా వేరే వేరే స్టేట్స్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే పేరెంట్స్కి సో ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అది తీసుకొచ్చినట్లయితే సరిపోతుంది అనమాట. అలా కాకుండా ఇంకొక కేసు ఉంది ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హు ఆర్ స్పౌజెస్ ఆఫ్ దోస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా సేమ్ సెక్టార్స్లో పనిచేసే అటువంటి వాళ్ళకి ఒకవేళ స్పౌజ్ అలా ఏమైనా పనిచేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోతుందన్నమాట. సో ఇంకా అది కాకుండా మైనారిటీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికైతే అప్లికేబుల్ అవుతాయో అంటే నాన్ లోకల్ క్లెయిమ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కావాలి, ఏదో ఒకటి కావాలి. సో మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు, ముస్లిం మైనారిటీ. సో అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ ఆర్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ యాజ్ పర్ జియో నంబర్ 323 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే. సో ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఏంటి అని అంటే ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ మీది ముస్లిం మైనారిటీ అని అలా మెన్షన్ చేసి ఉండాలి. మేబీ క్రిస్టియన్ మైనారిటీ ఎవరైనా ఉంటే అట్లా కూడా తీసుకోవచ్చు మైనారిటీ స్టూడెంట్స్కి అనమాట. సో అది లేకపోతే ఒకవేళ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్, ఓకే, సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్ కూడా తీసుకురావచ్చు. లేదనంటే ఇంకొకటి ఏంటి అని అంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు అప్లై చేసుకుంటే అంటే మీ సేవలో అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ 3 రకాలుగా ఎస్ఎస్సి టీసీలో ఉండాలి, లేదనంటే మన సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి, లేదనంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఈ విధంగా 3 రకాల ఏదో ఒకటి మైనారిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే మీకు మైనారిటీ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇంకొకటి ముస్లిం మైనారిటీస్కి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, దాన్ని నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ముస్లిం మైనారిటీస్ ఒకవేళ ఎంసెట్ రాయలేదు లేదా రాసినా కూడా క్వాలిఫై కాలేదు అని అంటే వాళ్ళు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనేసి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే కండిషన్ ఏంటి అని అంటే ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి సీట్స్ మాత్రమే ఇస్తారు. అది కూడా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే మాత్రమే వీళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సో ఎవరైనా ఉన్నట్లయితే ముస్లిం మైనారిటీ ఇంకా డీటెయిల్స్ కావాలనంటే మీరు కింద నంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. తర్వాత సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కింద ఎవరైతే ఉన్నారో, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, తర్వాత ఎన్సిసి క్యాడెట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, సో ఆంగ్లో ఇండియన్, ఇట్లా వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కిందకి వస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, ఓకే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, క్యాప్, ఇట్లా మేము ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సపరేట్గా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకే. సో మీరు దీనికోసం అంటే ఈ సపరేట్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసి మీకు మాసప్ ట్యాంక్లో ఉంటుంది. జనరల్గా హైదరాబాద్లో మాసప్ ట్యాంక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో ఆ పాలిటెక్నిక్లో మీకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్‌గా వెళ్ళాల్సుంటుంది. అక్కడికెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసినట్లయితే కన్సర్న్డ్ అథారిటీస్‌కి ఆ సర్టిఫికేట్స్ అన్నీ గూడా పంపించి వెరిఫై చేయాల్సుంటుంది. వెరిఫై చేపిస్తారు. చేపిచ్చిన తర్వాత మీ యొక్క ర్యాంక్ అంటే మీ సర్టిఫికేట్స్‌ని బట్టి మీ ఆహ్, ప్రయారిటీ ఎలా ఉంది? అంటే మీరు ఏ ర్యాంక్‌లో ఉంటారు? ఏ పొజిషన్‌లో ఉంటారు? ఇట్లాంటివి. సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తీసుకున్నట్లయితే మీకు నేషనల్ లెవెల్‌లో ఆడారా? స్టేట్ లెవెల్‌లో ఆడారా? లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడారా? తర్వాత మీకు గోల్డ్ మెడల్ వచ్చిందా? లేకపోతే సిల్వరా? బ్రాంజా? ఇట్లాంటి వాటిని బట్టి మీ యొక్క ప్రయారిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అలా ఎన్‌సీసీ గానీ, తర్వాత క్యాప్ గానీ, పీహెచ్ ప్రతి దాంట్లో ఈ ప్రయారిటీస్ అయితే ఉంటాయి. సో, దాని ప్రకారంగా మీ ప్రయారిటీ మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారని డిసైడ్ జేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడారు. గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి. ఆ పర్సన్‌కి ఆ క్యాండిడేట్‌కి 1,00,000 ర్యాంక్ ఉన్నా గూడా అతనికే ఫస్ట్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రయారిటీస్ అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ గూడా మనము ఎప్పుడు ఎలా ఏంటి జరుగుతుందనేది ఈ స్పెషల్ కేటగిరీస్ చెప్పలేము. బట్ మీకున్నటువంటి స్పెషల్ కేటగిరీని డెఫినెట్‌గా యూజ్ జేసుకోండి. మంచి ఛాన్సెసే ఉంటాయి. సో, వీటిపైన మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఇవి మనకి ప్రస్తుతానికి కావాల్సినటువంటి ఆహ్, సర్టిఫికేట్స్ అనమాట. సో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ గూడా మీరు ఆహ్, రెడీ జేసి పెట్టుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వంగానే మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ అంతా వెరిఫై చేయించుకొని కంప్లీట్‌గా మీరు కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుందనమాట. సో, ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో, దీని తర్వాత మనకి హెల్ప్‌లైన్ సెంటర్స్ గూడా ఎలా ఉంటాయి? ఎక్కడెక్కడ ఉంటాయి? ఏంటి? అనేది గూడా ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, దాని తర్వాత ఇలా ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన విధంగా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు డెఫినెట్‌గా మీకు ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఆ సర్వీస్ మీకు కావాలి అనంటే తప్పకుండా మన ఆఫీస్‌కి కాంటాక్ట్ చేయండి. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్ 9849965500 9849996500 ఈ నంబర్స్‌లో కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మీరు ఆఫీస్‌కి వచ్చినా పర్లేదు, లేదు మీరు ఆఫీస్‌కి రాలేమంటే ఆన్‌లైన్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. అది కూడా తీసుకోవచ్చనమాట. సో, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మన ఛానెల్‌లో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.